జై శ్రీరామ్. మొన్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చి లబోదిబోమని గోల పెట్టుకున్నాడు. ఏమండి మా ఆవిడ కార్తీక మాసం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఉపవాస దీక్షలు చేస్తోంది అని. నేను అన్నాను, ఏమిటమ్మా అంత ఉపవాస దీక్షలు చేయాల్సిన అవసరం ఏమిటి అని అడిగితే, అయ్యో మీరు కూడా అలా అంటారు ఏమిటండి, కార్తీక మాసం ఖచ్చితంగా ఉపవాసం చేయవలసిందే అని. నేనన్నాను, ఆరోగ్యం సరిలేనప్పుడు నిన్ను ఉపవాసం ఎవరు చేయమన్నారు? అంతే కదా. నీ దేహం ఆరోగ్య సహకరించనప్పుడు, ఆరోగ్యం సరిగా లేనప్పుడు నిన్ను ఉపవాస దీక్ష చేయమని సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పాడా, లేకపోతే శ్రీమన్నారాయణుడు చెప్పాడా? నీకు అన్ని రకాలుగా వీలు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఉపవాస దీక్ష చేయాలి. శరీరాన్ని పస్తు పెట్టుకుని నిన్ను ఉపవాస దీక్ష చేయమని ఏ దేవత, ఏ భగవంతుడు చెప్పలేదు. దయచేసి ఆరోగ్యాలు సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసములు చెయ్యండి. పర్వాలా, నెలలో ఒకసారి చేయండి ఏకాదశి ఉపవాసం. ఏదైనా అల్పాహారం పుచ్చుకోవచ్చు, అంతేగాని భోజనం పనికిరాదు. కాబట్టి అందుకే అతి చాదస్తాలకు పోకుండా ఉన్న దాంట్లో, భగవంతుడు మీకు కల్పించిన దాంట్లో పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు, ఉపవాస దీక్షలు చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.